వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కల్కి హవా 25 రోజులు దాటినప్పటికీ కూడా థియేటర్ల దగ్గర ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. మార్కెట్లో ఈ సినిమాని ఢీకొట్టే మరో సినిమా ఏది లేకపోవటం కూడా కల్కికి కలిసి వచ్చిందని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 సినిమా కానివ్వండి, అలాగే బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి అక్షయ్ కుమార్ సినిమా సర్ఫిరా కానివ్వండి, కల్కికి ఢీకొట్టే స్థాయిలో లేకపోవటం కల్కి హవాని ఇంకా కంటిన్యూ అయ్యేటట్లు చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం 1000 కోట్లు దాటిపోయి ఇంకా కలెక్షన్లు రాబడుతూ చాలా థియేటర్లో ఇంకా ఫాస్ట్ ఫిల్లింగ్. బుక్ మై షో యాప్లో చూస్తే చాలా చోట్ల వీకెండ్లో చూస్తే మొన్న శని ఆదివారాల్లో కొన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్ రావటం, ఆల్మోస్ట్ హౌస్ఫుల్ స్థాయికి చేరుకోవటం, ఇవన్నీ కూడా కల్కి హవా అనేది ఏ రేంజ్లో ఉందో ప్రభాస్ ఇమేజ్ కానివ్వండి, ప్రభాస్ అతని మేనియా కానివ్వండి, ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు కల్కికి సంబంధించి మరో రికార్డు అందులో చేరిందని చెప్పుకోవాలి. బాలీవుడ్లో RRR ఏదైతే ఉందో ఆ రికార్డుని ఈ సినిమా క్రాస్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్లో 4 సినిమాలు, అంటే సౌత్ నుంచి హిందీలోకి డబ్ అయినటువంటి 4 సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఆ 200 మార్కును దాటితే అందులో 3 సినిమాలు ప్రభాస్వి కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఒక్కసారి మనం ఈ కల్కి 2898 AD సాధించినటువంటి ఆ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ ఇప్పుడు చూద్దాం. RRRని మించి ప్రభాస్ కల్కి మరో రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి 2898 AD. అలాగే హిందీ మార్కెట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన 3వ సినిమాగా ఇది రికార్డులోకి ఎక్కింది. 25 రోజులకు 600 కోట్లు దాటిన కలెక్షన్స్. అంటే 600 కోట్లు అంటే మన ఇండియన్ మార్కెట్లో 600 crores నెట్, హిందీ అలాగే తెలుగు మిగతా భాషలన్నిటి కూడా కలుపుకుంటే ఓన్లీ ఇండియాలోనే 600 crores నెట్ కలెక్షను ఇది దాటింది. ఇక హిందీలో 278 కోట్ల నెట్ వసూలు చేసింది కల్కి సినిమా. RRR చూసుకుంటే 276 కోట్లు. ఇప్పుడు ఇది 278 కోట్లతో RRR రికార్డును కూడా ఇది దాటేసింది. అట్లాగే ఇక AMB మాల్ చూసుకుంటే మనకి హైదరాబాద్లో మహేష్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ఓనర్గా ఉన్నటువంటి AMB సినిమాస్ ఏదైతే ఉందో అందులో 1,00,000 టిక్కెట్ల సేల్స్ తోటి మరో రికార్డుని కల్కి తన ఖాతాలో వేసుకుంది. ఇదివరకు 97,000 పైచిలుకు టిక్కెట్ల సేల్స్ తోటి RRR రికార్డు ఉంటే ఇప్పుడు దాన్ని కల్కి ఆ టికెట్ సేల్స్ పరంగా ఆ రికార్డును దాటేసింది. ఓవరాల్గా చూసుకుంటే సౌత్ నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో ఈ 4 భాషల నుంచి హిందీలోకి డబ్ అయి వెళ్ళినటువంటి సినిమాల్లో కలెక్షన్ల పరంగా మనం చూసుకుంటే బాహుబలి 2 511 కోట్ల నెట్ తోటి టాప్లో ఉంది. ఆ తర్వాత KGF 2 435 కోట్లతోటి సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే కల్కి 2898 AD 278 కోట్లతోటి థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఇదివరకు ఆ థర్డ్ పొజిషన్ RRR 276 crores తోటి ఇప్పుడు దాన్ని దాటేసింది. అలాగే 5th ప్లేస్లో రజనీకాంత్ మూవీ 2.0 189 crores. ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో 3 తెలుగు సినిమాలే ఉండే మోర్ దాన్ 200 crores సాధించినటువంటి హిందీ డబ్డ్ ఫిలిమ్స్లో RRR, కల్కి, బాహుబలి 2. ఇట్లా ప్రభాస్ కల్కి అనేది ఇప్పటికీ కూడా తన హవాని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏపీలో చూసుకుంటే ఏపీ, తెలంగాణ అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ వరకు చూసుకుంటే ఇక్కడ 168 కోట్లు దాని వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందులో 65 కోట్లు తెలంగాణ ప్రాంతమైనటువంటి నైజాం అయితే
76 crores ఆంధ్ర నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి 6 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నెల్లూరు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర, ఈ 6 ఏరియాలు కలిపి 76 కోట్లు వాల్యూ అయితే, అట్లాగే సీడెడ్ అని చెప్పే రాయలసీమలో 27 కోట్లకి ఈ సినిమా మీద బయ్యర్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు 180 కోట్ల పైనే ఈ సినిమా ఆర్జించి పెట్టింది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తెలంగాణలో చూసుకుంటే 25 కోట్ల పైనే లాభాలు సంపాదించింది. అంటే 65 కోట్లు పెట్టుబడి పెడితే దీని మీద బయ్యర్లు 90 కోట్ల పైనే షేర్ వచ్చింది. సో కాకపోతే సీడెడ్లు ఏదైతే ఉందో రాయలసీమలో 27 కోట్లకు గాను 21 కోట్ల లోపలే, అంటే 20.5 కోట్ల వరకే ఇప్పటివరకు అక్కడ షేర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 6.5 కోట్లు అక్కడ రావాలి. సో అది దాదాపు ఇంపాసిబుల్గానే చెప్పాలి. అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా లాభాలు కనక వర్షాన్ని కురిపించినటువంటి, పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ లాభాలు తెరుచుకొచ్చినటువంటి ఈ సినిమా ఈవెన్ కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కేరళ కానివ్వండి, అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ అందరికీ లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా. హిందీలో చాలా మోర్ దాన్ 50% లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ ఇక్కడ రాయలసీమలో అది ఇంకా చాలా దూరంగా ఉండటం అనేది కొంచెం దురదృష్టకరమనే చెప్పుకోవాలి. అట్లాగే ఆంధ్రాలో కూడా 76 కోట్లు పెడితే అక్కడ కూడా 70 కోట్లు మాత్రమే, 70+ మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఉత్తరాంధ్ర ఏరియా మాత్రమే అక్కడ 21 కోట్లు వాల్యూ అనుకుంటే 21 కోట్లు సాధించేసి అక్కడ ఒక్క చోట మాత్రమే బ్రేక్ ఈవెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మనకి అంటే ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం మిగతా చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. మిగతా ఏరియాలు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఈ అన్ని చోట్ల కూడా ఇంకా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది. త్వరలోనే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఒక్క రాయలసీమ అయినటువంటి సీడెడ్ ఏరియా తప్పిస్తే మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కావటమో లేదా అత్యంత లాభాలు తీసుకురావటమో చేస్తూ ఉంది కల్కి సినిమా. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభాస్ అనే ఒక వ్యక్తి సో మిగతా హీరోలతో పోల్చుకుంటే చాలా అందనంత ఎత్తులో, తెలుగు హీరోలతో పోల్చుకుంటే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడనేది చాలా సుస్పష్టం. లేటెస్ట్గా ఆర్మాక్స్ అనే ఒక మీడియా సంస్థ చేసినటువంటి బయటపెట్టినటువంటి ఆ లిస్టులో కూడా మోస్ట్ పాపులర్ హీరోగా సౌత్లో కాదు ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలిచాడు. తర్వాత ప్లేస్లో సెకండ్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ ఉండటం ఇక్కడ గమనార్హం. సో సినిమాకి అంటే మొదట్లో కొంత బాహుబలి 2 తర్వాత వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా సలార్ తోటి మళ్ళీ అతను కంబ్యాక్ అన్నట్టుగా వచ్చి ఇప్పుడు కల్కి తోటి సో అతిపెద్ద భారీ విజయాన్ని అందుకొని తన సత్తా చాటాడు ప్రభాస్. సో నెక్స్ట్ కల్కి 2 తోటి అతను ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.